చాలా మాట్లాడాలి సార్, ఏమనుకోవద్దు. బికాస్ ద లాట్ ఆఫ్ పెయిన్ వెంట్ ఇన్ టు మేకింగ్ దిస్ ఫిలిం, మేకింగ్ మై కెరియర్, ఎంటరింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్. మా మదర్ ఫాదర్ పైన ఉన్నారు, దే ఆర్ నాట్ విత్ అస్. వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్కి అనుగుణంగా ఒక పెద్ద ఫ్యామిలీలో 5 అన్నదమ్ములం మేము, వెరీ పూర్ ఫ్యామిలీ సార్. అక్కడ నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్కి అనుగుణంగా మమ్మల్ని తీర్చిదిద్దారు, విద్యాబుద్ధులు చెప్పారు. మాకున్న తెలివితేటలకి ఏదో చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఒక లైఫ్ సాఫీగా సాగుతున్న లైఫ్ సార్. చాలా మంచి సంస్కారం నేర్పారు సార్ మా అమ్మ నాన్న. రియల్లీ ఐ థ్యాంక్ దెమ్. దెన్ ఈ సినిమాలో రావడానికి నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండింది, చూసే పిచ్చి ఉంది. కొన్ని సంవత్సరాలకు అది చేయాలన్న పిచ్చి వచ్చింది, కానీ మనకున్న ఆర్థిక స్తోమతకి భయం వేసి రాలేకపోయాను. లైఫ్లో ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసిన తర్వాత ఎక్కడో ఆ సినిమా పిచ్చి నన్ను నిలబడినివ్వలేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడిని, ఒక 12 ఏళ్ళు చేశాను. చేశాక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవ్వలేనని ధైర్యం చేసి మా మిస్సెస్కి డిస్కస్ చేసి కన్విన్స్ చేసి వచ్చాను. ఐ థ్యాంక్ మై వైఫ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఆమె సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను. బికాస్ ఒక మంచి సెటిల్ ఫ్యామిలీ నుంచి అన్ని వదిలేసి సినిమాల్లోకి వెళ్తా అంటే ఎవరు పంపించరు. రియల్లీ థ్యాంక్ యు ఆర్ మై లవ్, ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ యూ. నెక్స్ట్ మా కిడ్స్, మా పెద్దవాడు నేను వచ్చినప్పుడు సినిమాల్లో వచ్చినప్పుడు 2 years కిడ్ సార్. వాడు 11 years అయిపోయింది నేను వచ్చే ఇండస్ట్రీకి. ప్రాబబ్లీ ఆ తర్వాత ఇంకొక అబ్బాయి పుట్టాడు. వాళ్ళకి పేరెంట్స్ హుడ్ దూరం చేశాను లాస్ట్ 11 years. అంటే నా ఒక డ్రీమ్, నేను డైరెక్టర్ అవ్వాలన్న కోరిక మీద. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ ఓవర్ ద పేరెంట్హుడ్ ఫర్ ద కిడ్స్. ఐ డిడ్ ఇట్. అలాగే నేను సారీ చెప్తున్నాను. ఐ కుడ్ నాట్ బి విత్ యూ ఇన్ యువర్ చైల్డ్హుడ్ గ్రోయింగ్ టైం. నేను ఉండలేకపోయాను. ఐ కుడ్ నాట్ గివ్ ప్రాపర్ పేరెంట్హుడ్. దెన్ కమ్స్ టు సిద్ధార్థ్ రాయ్ సార్. సినిమాలకు రావాలనుకున్నాను. నాకు ఎంట్రీ చాలా సులువుగా దొరికింది. నాకున్న ఒక పరిచయాలకి దిల్ రాజు గారు బ్యానర్లో రాజుగారి రికమెండేషన్ తోటి హరీష్ శంకర్ గారి దగ్గర రామయ్య వస్తా సినిమాకి ఏడీగా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వంశీ గారి దగ్గర ఊపిరి జాయిన్ అయ్యాను. ఆ 2 చేద్దాము ఇంకా అంటే నేను వచ్చినప్పుడు ఒక 5 సంవత్సరాలు పర్మిషన్ తీసుకొని వచ్చాను సార్ మా మిస్సెస్ దగ్గర. 5 years చేస్తాను, ట్రై చేస్తాను, అవ్వకపోతే వెనక్కి వస్తానని చెప్పి వచ్చాను. 2013లో ఏడీగా జాయిన్ అయ్యాను. 16లో ఊపిరి అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాల్లో డైరెక్టర్ అయిపోతాను అనుకుని ప్రయత్నాలు చేశాను. త్వరగానే నాకు ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నట్టు అనిపించాయి. చాలా చోట్ల ఓకే అయ్యాయి, డిస్కషన్స్ అయ్యాయి, కానీ మెటీరియలైజ్ అవ్వడం మానేసాయి. ఆ 5 years దాటేస్తే ఒక గ్రేస్ పీరియడ్ ఇంకొక 1 year తీసుకున్నాను మా మిస్సెస్ దగ్గర. ఇంకొక 1 year అని అడిగాను. సరే అని ఆ 1 yearలో కూడా ప్రయత్నాలు ఏం అవ్వలేదు. 2018 అయిపోయింది. ఇంకా నాకు అర్థమైంది ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇంకా సరే వెనక్కి వెళ్ళిపోదాం. నేను ఒకటి బాగా నమ్ముతాను సార్, మన కోరికలు, మన డ్రీమ్స్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను బలంగా నమ్ముతాను. ఇంకా పర్సనల్ లైఫ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇండస్ట్రీ వదిలేసి హైదరాబాద్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాను సార్. నేను ఐ వెంట్ బ్యాక్ టు వైజాగ్. సరే ఏదో ఒక పని చేసుకుందాం, ఏదో ఉద్యోగం చేసుకుందాం, బిజినెస్ చేసుకుందాం అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమా పిచ్చి ఎలాంటిదంటే మళ్ళీ ఊరికే ఉండనివ్వలేదు. ఈసారి అనుకున్నాను ఇంకా ఏ ప్రొడ్యూసర్లతో పని లేకుండా మనం సొంతంగా ఒక సినిమా తీసుకుందాం, మనమే డబ్బులు పెడదాం 1 కోటి, 1.5 సో ఒక కథ రాసుకుందాం. ఎలా రాసుకుందాం అంటే టీజర్ ట్రైలర్తో ఒక బజ్ క్రియేట్ అయ్యి సినిమా బిజినెస్ అవ్వాలి, రిలీజ్ అయిపోవాలి అని ఆ కసితోటి ఒక ఫ్రెండ్ ఫామ్ హౌస్లో కూర్చొని ఒక 3 నెలల్లో ఈ కథ రాశాను సార్. చాలా సులువుగా కథ అయిపోయింది. కథ ముందు ఇంత సులువుగా ఎందుకు అయిందంటే అలాంటి క్యారెక్టర్ నేను చూస్తున్నాను సార్. అతను ఎవరు అన్నది మీకు సినిమాలో తెలుస్తుంది. ఒక క్యారెక్టర్ని చూస్తున్నాను. సో ఇలాంటి క్యారెక్టర్ బేస్ మీద ఒక ఇంటెన్స్ స్టోరీ రాద్దామని రాశాను. కథ అయిపోయింది. ఆ కథ విన్న ఫ్రెండ్స్ అందరూ ఇది కొత్త వాళ్ళతో చేయాల్సింది కాదు, ప్రాపర్ హీరోలతో చేస్తే చాలా ప్రాపర్గా ఉంటుంది అని చెప్పంటే మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టిన. హైదరాబాద్ వచ్చాను, రూమ్ తీసుకున్నాను, మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఈ కథ సార్ దాదాపు ఇండస్ట్రీలో ఒక 100 మందికి చెప్పుంటాను, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ హీరోస్. అందరికీ నచ్చుతా ఉంది, కానీ అందరికీ భయాలు ఎక్కువ ఉన్నాయి. ఈ అంటే చాలా ఇంటెన్స్ కథ సార్, ఇంటెన్స్ క్యారెక్టర్, రెగ్యులర్ క్యారెక్టర్ కాదు. కథ బాగుంది, కానీ పొరపాటున పోతే తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు.
మామూలు సినిమా పోతే ఒకడు తిడితే ఇలాంటి సినిమా చేసి పోతే 10 మంది తిడతారు సార్. ఆ భయాలు వాళ్ళకు ఉన్నాయి. సో ఒక 2 years లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్లో 1 year పోయింది. ఒక ఇంపార్టెంట్ ఎమోషనల్ సిచ్యువేషన్ చెప్తాను సార్. ఇదేదో నేను మీడియా అటెన్షన్ గ్రాప్ చేసి సానుభూతి పొందామని చెప్తుంది కాదు, రియల్ గా జరిగింది నా లైఫ్ లో. ఈ ఓకే అయ్యి వెనక్కి ముందుకు వెళ్తుంటే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. సివియర్ గా ఎఫెక్ట్ అయ్యాను. నాకు హాస్పిటల్ దొరకడానికి కష్టమైంది. సిలిండర్ ఆక్సిజన్ కూడా అందట్లేదు. ఫైనల్ గా ఒక పెద్దవాళ్ళ సపోర్ట్ వల్ల ఒక హాస్పిటల్ దొరికింది. ఆక్సిజన్ బ్రీతింగ్ అవ్వట్లేదు, పల్స్ పడిపోతా ఉంది. అక్కడ నాకు భయం వేసింది సార్, ఉంటానా పోతానా అని. అంటే ఐ వాస్ లిటరల్లీ సీయింగ్ దట్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో ఫస్ట్ నాకు మా పిల్లలు, మా మిస్సెస్ గుర్తొచ్చారు. కానీ మూడవది గుర్తొచ్చింది నాకు సిద్ధార్థ రాయ్ అనే కథ గుర్తొచ్చింది సార్. చేస్తే ఈ సినిమా చెయ్యాలి అంటే నేను బయటికి బతికి వస్తే పొరపాటున రానని అనుకున్నాను. పొరపాటున వస్తే ఈ సినిమా చేయడానికే వస్తాను అని ఫిక్స్ అయ్యాను సార్. అదృష్టమో ఈ సినిమా చేయాలన్న బలమో దాన్ని అనుకొని లక్కీగా బయటపడి వచ్చాను. ఇంకా వచ్చాక నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడానికి నేను వెళ్ళలేదు. స్ట్రైట్ గా నా ప్రాపర్టీ ఒకటి అమ్మకానికి పెట్టేసి ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బు సరిపోదు. సో కొత్త వాళ్ళతో చేద్దామని ఫిక్స్ అయ్యి దీపక్ని కలిశాను. తను కథ విన్నాడు. తనకి వినగానే బాగా నచ్చింది. వెంటనే ఫణి గారిని దగ్గర కూర్చోబెట్టారు. ఆయన ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఆయనకు కూడా కథ విపరీతంగా నచ్చింది. వెంటనే సినిమా స్టార్ట్ అయిపోయింది. 2 years పట్టింది సినిమా తీయడానికి. అంటే చాలా రకరకాల కారణాలతో డిలే అవుతూ వస్తుంది సార్. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు అందరు ఫ్రెండ్సే సార్. ఇప్పుడు రమణ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా అందరు తెలిసిన వాళ్ళే. సో అందరూ సొంత సినిమా అనుకొని పనిచేశారు సార్. ఎక్కడ కమర్షియల్ యాంగిల్ కాదు. సరే మనలో ఒక డైరెక్టర్ అవ్వాలి, అవుతే మనం అందరికీ బాగుంటుందన్న ఒక ఎమోషన్ మీద అందరూ ఒక యూనిట్ గా సినిమా చేసాం. సినిమా షూటింగ్ త్వరగానే అయిపోయింది సార్. షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వరకు డిలే అవుతూ వస్తుంది సార్. ఆ డిలేకి కారణం రదన్ అనే మ్యూజిక్ డైరెక్టర్. అంటే చెప్పాలి సార్ ఇది, అంటే నేను చెప్పాలి సార్, అంటే నాలాగా ఎవడు మోసపోకూడదు. చాలా మంది మనం అతను అద్భుతమైన టెక్నీషియనే, కానీ ఆ అద్భుతమైన టెక్నీషియన్ అని అక్కడికి వెళ్ళిపోతున్నాం సార్. అతని చేతుల్లో పడి సినిమా నలిగిపోతుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రదన్ అనే వ్యక్తి గొడవ పడడానికే మాట్లాడతాడు. కామెడీ ఏంటంటే ఏదో సిచ్యువేషన్ గురించి చెన్నై సిట్టింగ్స్కి రావాలి, అపాయింట్మెంట్ అడుగుతుంటే రేపు అని పోస్ట్పోన్ అవుతా ఉంది. ఆ మాట్లాడుతూ మేము రెక్కీ కోసం వైజాగ్ కార్లో వెళ్తుంటే రాజమండ్రిలో ఫోన్ వచ్చింది రదన్ది. ఆ ఫోన్ కాల్ ఎండ్ అయ్యేసరికి వైజాగ్ వచ్చిందండి. అంటే యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ గెట్స్ ఇన్ టు. చాలా సినిమా అతను ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, బాగా చేస్తాడు, ఇవన్నీ కాదు, కానీ సినిమాని కంప్లీట్ గా కార్నర్ తీసుకెళ్లి మనం వదిలేస్తాడు సార్. రదన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉన్నాడు. నిజంగా అక్కడ ఉండి బతికిపోయాడు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఉంటే గొడవలు అయ్యాయి చాలా. ఆ తర్వాత సరే ఈ కష్టాలన్నీ పడి బయటకు వచ్చింది సార్ సినిమా. నా అదృష్టానికి, నా లక్కకి యాక్చువల్గా ఈ కథ సుకుమార్ గారికి చెప్పాలనుకున్నాను. విపరీతంగా ప్రయత్నం చేశాను, ఎందుకంటే ఆయన కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉన్న కథ. సో ఈ కథ ఆయనకు చెప్పాలని ట్రై చేశాను, కుదరలేదు. ఫైనల్ గా టీజర్ పెట్టాను. ఆయన టీజర్ చూసి విపరీతంగా ఎక్సైట్ అయ్యి నన్ను పిలిచి సినిమా చూడిస్తా అన్నారు. సినిమా చూశారు. చూసి ఓన్లీ ఫస్ట్ హాఫ్ చూడంగానే లేసి హగ్ చేసుకుని ముద్దు పెట్టి అదిరిపోయింది సినిమా. నేను నెక్స్ట్ సినిమా నా బ్యానర్ లో ఫిక్స్ అని ఆయన మొన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సుకుమార్ గారి గురించి చెప్పాలి సార్. నేను నిజంగా ఆయనకు ఒక అనామకుడిని. నాకు ఆయనకు ఏ పరిచయం లేని నాకు ఒక కంటెంట్ నచ్చి, కంటెంట్ తాలూకు ఎక్సైట్మెంట్ నచ్చి నన్ను దగ్గరకు తీసుకుని నాకు ఏ రకంగా సపోర్ట్ చేయాలి అన్ని రకాలుగా పుష్ చేస్తూ ఉన్నారు సార్. ఎవరు కూడా సినిమా సార్ ఎంత నచ్చినా కూడా ఆడియన్స్ జడ్జ్మెంట్ ఫైనల్ అనుకుంటారు, కానీ ఆయన దాంతో సంబంధం లేకుండా రిలీజ్ అయ్యాక సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, ఏమీ సంబంధం లేకుండా ఆయన ముందే నాకు సినిమా అనౌన్స్ చేశారు సార్. అది చాలా ధైర్యంగా ఆయన ఒక స్టెప్ వేశారు అనుకుంటున్నాను. అది ఈ రోజు నా సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సుకుమార్ సార్. యు ఆర్ ప్రాబబ్లీ ద ఓన్లీ బెస్ట్ డైరెక్టర్ ఆర్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ డైరెక్టర్ హూ ఇస్ రియల్లీ సపోర్టింగ్ ద యంగ్ టాలెంట్. మీరు చూస్తున్న మీ శిష్యులు ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎంత గొప్ప సినిమాలు చేస్తున్నారు. అంటే నాకు తెలుసు సార్, అంటే నాకు మా ఫ్రెండ్ సర్కిల్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్కిల్లో వాళ్ళు పనిచేసిన డైరెక్టర్ని కలవడానికి వెళ్తే కూడా ఆఫీస్లో 5 గంటలు కూర్చోబెట్టి కలవకుండా బయటికి పంపించేసిన వాళ్ళు కూడా ఉన్నారు.